హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయం మీద, సంస్కృతి మీద దండయాత్రలు చేస్తున్న మొఘలాయి చక్రవర్తిని ఎదురొడ్డి నిలిచి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు ఇవి. 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19న శివనేరి దుర్గంలో మహారాష్ట్రలో జన్మించారు. బాల్యంలో స్వరాజ్య సంకల్పం, చిన్న వయసులోనే స్వతంత్ర స్వరాజ్యం స్థాపించాలనే సంకల్పం ఆయనలో బలంగా ఏర్పడింది. తొలి ప్రయాణం 1645, అంటే ఆయనకి 15 సంవత్సరాల వయసులోనే తన అనుచరులతో కలిసి స్వరాజ్య ప్రతిజ్ఞ చేశాడు. తొలికోట స్వాధీనం 1646వ సంవత్సరంలో తొలిసారి తోరణ్గఢ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇది ఆయన సామ్రాజ్య నిర్మాణానికి ఆరంభం. 1659వ సంవత్సరంలో అఫ్జల్ ఖాన్ వధ, అది చరిత్ర చాలా పెద్దది. అఫ్జల్ ఖాన్ వధ చేశారు. ఆదిల్ షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ను ప్రతాప్గఢ్ కోట వద్ద హతమార్చి శివాజీ శౌర్యం చాటాడు. షాయిస్తా ఖాన్పై 1663లో మొఘల్ సేనాధిపతి షాయిస్తా ఖాన్ను పూణేలో శివాజీ రాత్రిపూట దాడి చేసి ఓడించాడు. సూరత్ దండయాత్ర 1664వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యానికి ప్రధానమైన వాణిజ్య కేంద్రం సూరత్పై దాడి చేసి ధనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆగ్రా నుండి 1666వ సంవత్సరంలో తప్పించుకుని ఔరంగజేబు వద్ద బంధించబడి ఆగ్రాలో నిర్బంధంలో ఉన్న శివాజీ చాకచక్యంగా తప్పించుకుని మహారాష్ట్రకు చేరుకున్నాడు. పట్టాభిషేకం 1674వ సంవత్సరం రాయగఢ్ కోటలో శివాజీని ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకుని హైందవ స్వరాజ్యాన్ని రాజాధిరాజు అయ్యాడు. 1680 ఏప్రిల్ 3న రాయగఢ్లో శివాజీ మహారాజు పరమపదించారు. ఆయన మరణానంతరం కూడా ఆయన ఆలోచనలు స్వరాజ్య స్థాపన కల స్ఫూర్తిగా కొనసాగాయి. యొక్క హిందూ సమాజం మొత్తం కూడా శివాజీ నై హోతేతో సబ్కో సున్నతి హోతా అని ఒక జరిగింది. శివాజీ కనుక లేకపోతే అందరినీ మతం మార్చి ధర్మాంతరీకరణ చేసి దేవాలయాలను మ్యాక్సిమంగా పడగొట్టి ధనాన్ని దోచుకుని చేసేవారని చెప్పేసి అప్పుడు చరిత్రకారులు చెప్పుకునేవారు. జై భవానీ వీర శివాజీ.